శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు, ఈ రాబోయే 90 రోజుల్లో మరి సింహరాశి వారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఇంపార్టెంట్గా పరిశీలిద్దాం. ఎందుకంటే సాధారణంగా సింహరాశి వారికి ప్రస్తుతం 3 ప్రధాన గ్రహాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అయితే గురువు 11లో ఉండి మంచి సపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా అది సరిపోవడం లేదన్నమాట. మనకి ఈ పాపగ్రహాల ప్రభావం అవడంతో ఎక్కడ కూడా మనం సంపాదించినటువంటి పుణ్యఫలం లేదా మనం సంపాదించినటువంటి కీర్తి ప్రతిష్టలు, ధనం సరిపోవడం లేదు. దానివల్ల కొద్దిగా డెఫిసిట్ పడవలసి వస్తుందన్నమాట. అంటే కొద్దిగా ధర్మం తప్పవలసి ఉంటుంది. పుణ్యం తగ్గిపోయినప్పుడు ఏమవుతుందంటే పాప ఫలితం పెరుగుతూ ఉంటుంది. దానివల్ల జాతకుడు అనేక రకాల ఇబ్బందులకు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అందుకని సాధారణంగా ఈ సమయంలో అంటే పాపగ్రహాలు మన మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నప్పుడు పుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. మరి పుణ్యం పెంచుకోవాలంటే గురువు సహకరించాలి. ఇప్పుడు ఈ పాపగ్రహాల ఫలితాన్ని కూడా తగ్గించుకోవాలే ప్రయత్నంలో కొన్ని సూచనలు ఏంటంటే ఈ రాశి వారికి ముందుగా అష్టమ శని. ఈ అష్టమ శని చాలా ఇబ్బంది పెడుతుంటాడు అన్నమాట. గతంలో మన దగ్గర ఉపయోగం పొంది మన వల్ల జీవితంలో చాలా పైకొచ్చి వాడే ఇప్పుడు మనల్ని అలా చేయకూడదు, నువ్వు ఇలా చేసిన వల్ల నష్టపోయావు, ఈ విధంగా చేసి ఉంటే బాగున్నావు అని సలహాలు ఇస్తూ మనకేదో పాఠాలు చెప్తూ ఉంటాడు. అలాగే ఏదన్నా సహకారం చేయవలసి ఉంటే అంటే సాధారణంగా సింహరాశి వారు సహాయం అడగడం, కానీ వాడు ముందుగానే ఊహించేస్తాడనమాట. మనం ఏదో సహకారంకి వచ్చారని మిమ్మల్ని అవమానపరిచి మీకేదో ఆ బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అంటే దానికి ఏదో ఇలా చేశారు, దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి అనేదో గుణపాఠం చెప్పి మనల్ని అంటే సింహరాశి వారిని చిన్నపుచ్చుకునేలా చేస్తూ ఉంటాడు. అంటే అష్టమ శని ప్రభావం గతంలో చేసిన పొరపాట్లకి, అంటే గతం అంటే మరీ పూర్వం ఇక వెళ్ళిపోక్కలేదు, గత 2.5 సంవత్సరాలుగా చేసినటువంటి ఫలితాలకి ఇప్పుడు పనిష్మెంట్ అనడం కన్నా ఒక విధమైన బాధ కలిగించే అవకాశం అది ఉంటుంది. సో అది ఒక విధంగా మిమ్మల్ని మీరు ఒక్కసారి అంతర్మదనం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే మనం ఏం చేసాం, ఇది ఏదో పొరపాటు జరిగింది అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని తప్పు అవుతుంటుంది, కొన్ని ప్రాంతాల్లో పర్లేదు. అంటే ఈ విధంగా అష్టమ శని అంటే కొన్ని పనులు చేయకూడని కార్యక్రమాలు చేస్తుంటాడు. లేదా ముందు ఫ్రెండ్తో కలిసి ఏదో ప్యాకాడికి వెళ్తుంటాడు, అంటే ఆడో వెళ్తూ ఉంటాడు, లేదంటే ఏదైనా బార్ షాప్కి వెళ్తుంటాడు, లేదా వెళ్ళకూడని చోటుకు వెళ్తూ ఉంటాడు. ఇవన్నీ ఏదో జరుగుతాయి, కానీ అదేదో మీరే చేసినట్టు, మీరు సరదాగా వెళ్ళినా వాడిని మీరు పాడు చేసినట్టు ఇలా క్రియేట్ చేసి అన్పాపులర్ చేస్తూ ఉంటారు. అదొకటి సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఎక్కడికైతే మనం వెళ్ళకూడదు, ఎవరితో అయితే కలిసి తిరగకూడదు, ఏ అయితే అలవాట్లు మనం దూరంగా ఉండాలి, వాటి నుంచి కంపల్సరీగా ఒకటి దూరంగా ఉండాలి. ఎప్పుడైతే ఇటువంటి తగ్గే మన పుణ్య ఫలితం పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత రాహు సప్తమంలో ఉన్నాడు. ఈ సప్తమంలో ఉన్నటువంటి రాహు సప్తం ఏం చెప్తుంది, భార్యాభర్తలు అంటే భార్య లేదా భర్త ఎఫైర్సు, మన ఖాతాదారులు, మనం ఎవరితో వ్యవహారం చేస్తాం, మనం ఎవరితో వ్యాపారం చేస్తాం, మన యొక్క కస్టమర్సు అంటే మనకి ఏదో డాక్టర్గా చేస్తాం పేషెంట్లు, లేదంటే ఒక డాక్టరు, ఒక లాయరు మన క్లయింట్సు, ఒక అస్ట్రాలజరు వాడి తాలూకు క్లయింట్సు. ఈ రాహు సప్తంలో ఉండడం వలన అనెథికల్గా ఉన్నవాళ్ళు, న్యాయం కానివారు, అంటే ఏదో అన్యాయం చేసి ఏదో మోసం చేసి మనల్ని రక్షించమని వస్తుంటాడు. సో వాటి వల్ల ఏంటంటే వాడు ఎక్కువ ధనాన్ని ఇస్తూ ఉంటాడు, కానీ వాడు చేసినటువంటి పాప పనులు మనం పాలు పంచుకోవాలి. అదొకటి ఇప్పుడు మీరు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే కేతు రాశిలో ఉండడం వలన మీరు మంచి చేయాలని వాడికి ప్రయత్నం చేస్తాడు. ఎవడో ఏదో చేస్తుంటాడు, వద్దురా బాబు నువ్వు అందులోకి వెళ్ళకంటే వాడు మిమ్మల్ని విమర్శిస్తుంటాడు. ఈ 3 మిమ్మల్ని ప్రస్తుతం వేధిస్తున్నటువంటి సమస్యలు. అయితే మీకు ప్రస్తుతం గురువు 11వ స్థానంలో ఉంటూ ప్రతి విషయాన్ని కూడా ఒక రక్షకుడుగా, ఒక స్నేహితుడిగా, ఒక ఆత్మద్వాంధవుడిగా మిమ్మల్ని సర్వదా కాపాడుతున్నాడు. ఇది ఎప్పటిదాకా ఉంటుంది, అక్టోబర్ 27 వరకు ఉంటుంది. సో కాదు అక్టోబర్ 18 వరకు ఉంటుంది. అక్టోబర్ 18న గురువు మనకి 12వ స్థానంలో ప్రవేశిస్తూ కొంతవరకు ఉచ్చులోకి వచ్చినప్పటికి కూడా వ్యయ స్థానంలోకి వస్తాడు. అప్పుడు ఏమవుద్దంటే కొద్దిగా
ఎవడైతే మనకి ఎంతకాలం హెల్ప్ చేసి సహకరించాడో వాడికి మనం సహకరించవలసి ఉంటుంది, హెల్ప్ చేయవలసి ఉంటుంది. అంటే ఎంతకాలంగా మీకు మీ తండ్రి గారు బాగా చదివించి ఇంచుమించుగా చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మీరు మీ తండ్రి గారికి ఆ రుణం తీర్చుకోవాలని పరిస్థితి ఏర్పడింది అన్నమాట. ఆ విధమైన పరిస్థితి రావడం జరుగుతుంది. ఒక విధంగా అది మీకు అవకాశమే అనుకుందాం, అదొక మంచిది. అలాగే గతంలో కొన్ని కార్యక్రమాలు ఆగిపోయాయి. ఏదో వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్నారు, ఆగింది. ఇల్లు కడదాం అనుకున్నారు, ఆగింది. ఏదో పిహెచ్డీ చేద్దాం అనుకున్నారు, ఆగింది. ఒక టెంపుల్ కడదాం అనుకున్నారు, ఆగింది. ఇప్పుడు మళ్ళీ మీరు వాటిని కంటిన్యూ చేసి ప్రారంభించడం వల్ల ఇవి పూర్తవుతాయి అన్నమాట. ఎప్పుడు అక్టోబర్ 18 తర్వాత డిసెంబర్ 5వ తారీఖు మధ్యలో మంచి కార్యక్రమాలకి ధనం ఖర్చు పెట్టాలి. ముఖ్యంగా పెళ్ళి, గతంలో మీకే పెళ్ళి దగ్గరికి వచ్చి ఆగిపోయింది, మళ్ళీ ప్రయత్నం చేయండి, ఈ టైంలో అయిపోతుంది. లేదా మీ అబ్బాయికి, మీ చెల్లెలకి, మీ తమ్ముడికి ఈ విధంగా ఏదో ఒక శుభకార్యం మీరు ఈ సమయంలో చేయడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ మీకు డిసెంబర్ 5 తర్వాత అగైన్ గురువు లాభస్థానంలోకి వెళ్ళి మంచి స్థితిలో పెడతాడు. అలాగే కుజుడు ప్రస్తుతం తృతీయ స్థానంలో విజయస్థానంలో ఉంటూ డిసెంబర్ 27 వరకు, అక్టోబర్ 27 వరకు వృశ్చికంలోను, దాని తర్వాత వృశ్చిక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడు అక్టోబర్ 27 నుంచి డిసెంబర్ 7 మధ్యలో కుజుడు చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో రుచిక మహాపురుష యోగంలో సుమారుగా అక్కడ ఉన్న టైంలో భూములు స్థిరాస్తులు కొనాలని మీ ప్రయత్నం నెరవేరుతుంది. మీ పేరున కొంత స్థిరాస్తి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే పెద్దవారి ద్వారా మీ ఆస్తి మీకు చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కరించుకుంటారు. ఈ విధంగా డిసెంబర్ 7 తర్వాత మళ్ళా కుజుడు ధనస్థానంలోకి, అంటే పంచమ స్థానంలో ధనుసులో ప్రవేశిస్తూ మళ్ళీ మీకు ఒక కొత్త పరిచయాలు, కొత్త ఎఫైర్స్, కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. సాధారణంగా ఇప్పుడు ఈ రాబోయే 3 నెలల్లో గ్రహాల యొక్క పరిహారాలు తెలుసుకుంటే మనకి ఎప్పుడన్నా సరే జాతకంలో పాపగ్రహాలు ఏవైనా ఉంటాయి కదా, కొన్ని పాపగ్రహాలు, వాటికి మనం జపాలు పరిహారాలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైతే మనకి అనుకూల గ్రహాలు పుణ్యగ్రహాలు ఉంటాయో వాటికి సంబంధించిన గ్రహాలకి దానాల రూపంలో కానీ దానికి సంబంధించినటువంటి దైవాన్ని ఆరాధించడంలో మనం ఆ గ్రహాల యొక్క అనుకూలత సాధించవచ్చు. ఏదైనా ప్రతిరోజు క్రమం తప్పకుండా సూర్య నమస్కారం, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వలన కంపల్సరిగా జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు మనకు అనుకూలిస్తాయి. ముఖ్యంగా తండ్రి గారిని గౌరవిస్తూ వారి యొక్క మాటకి విలువ ఇవ్వడం వల్ల, వారిని అనుసరించడం వల్ల, మొత్తం మీద వాళ్ళు చెప్పించేయడం వల్ల రవిగ్రహం అనుకూలించి మీకు అటు మంచి ప్రభుత్వ అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగం లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. గురువు యొక్క అనుసరించడం వల్ల, అంటే గురువుని పూజించడం వల్ల, అంటే పూజించడం అంటే వ్యక్తిగతంగా మీ గురువు ఉంటే ఆ గురువుకి సేవ చేయడం, ఆ గురువుగారు చెప్పినట్టు నడుచుకోవడం, వారికి కొన్ని సౌకర్యాలు కల్పించడం వల్ల, అంటే గురువుని మీరు బాగా నమ్ముకుంటే జాతకంలో ఉన్నటువంటి జూపిటర్ అనుకూలించి మనకి మంచి సంస్కారాన్ని, ధనాన్ని, సంపదని ఇవ్వగలడు. అంటే గురువు ధనకారకుడు, విద్య ద్వారా ధనం సంపాదించుకోవడం వల్ల, అంటే ఇక్కడ ఎక్కడో మనం దేవుణ్ణి పూజించక్కర్లేదు, ఎదురుగుండా ఉన్న వాళ్ళని పూజిస్తేనే ఈ విధంగా గురువుని పూజించడం వల్ల జాతకంలో ఉన్న సకల దోషాలు సాల్వ్ అవుతాయి. ఇంకా మదరు, తల్లిని సేవించడం వల్ల, తల్లిగారిని గౌరవించడం వల్ల, వారి ఇబ్బందుల్లో ఉంటే వారిని కొద్దిగా జీవనోపాధి కల్పించడం వల్ల మీకు జాతకంలో ఉన్నటువంటి చంద్రుడు యాక్టివేట్ అయి మీకు గృహ సౌఖ్యాన్ని కలిగించడం జరుగుతుంది. మనశ్శాంతిని కలిగిస్తాడు, ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. అంటే మీ యొక్క తల్లిగారిని మీరు సేవించడం వల్ల. ఇక శుక్రుడు అంటే మీ జీవితంలో మీ భార్యని గౌరవించడం వల్ల, వారిని మర్యాదగా చూడటం వల్ల, లేదంటే మీ పెద్ద కుమార్తె, మీ ఆడపిల్లల్ని, మీకు పుట్టినటువంటి ఆడపిల్లల్ని గౌరవంగా చూడటం వల్ల వాళ్ళకి సదుపాయాలు కల్పించడం, మీ సిస్టర్స్ వీళ్ళంతా కూడా శుక్రుని యొక్క కారకత్వాలు, వాళ్ళకి గౌరవప్రదంగా చూస్తూ వాళ్ళకి ఇవ్వవలసిన
కానుకలు కానీ సాంప్రదాయంగా ఇవ్వాల్సింది కానీ ఇవ్వడం, సాధారణంగా స్త్రీధనం తీసుకోవడం కానీ, స్త్రీలకు ఇవ్వాల్సినటువంటి వాటా మన సాంప్రదాయ ప్రకారం గతంలో కేవలం మగపిల్లలకే వాటా ఉండేది, స్త్రీలకు ఏదో ఇచ్చి పంపిస్తుంటారు. కానీ ఇప్పుడు సమాజం ప్రకారం వాళ్ళకి ఏమైనా వాటా ఇవ్వాల్సి ఉంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయండి. భగవంతుడు మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీధనం మీరు ఉపయోగించుకున్నా, దాన్ని మీరు సొంతం చేసుకున్నా కంపల్సరీగా ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. ముందు అలవంటిది ఏమన్నా ఉంటే మీరు మీ చెల్లెలకో మీ అక్కగారికో ఇవ్వాల్సింది ఏమన్నా ఉంటే కట్నం రూపంలో అవ్వచ్చు, కానుకల రూపంలో అవ్వచ్చు, కంపల్సరీగా ఇవ్వండి. మీకు శుక్రుడు అనుకూలించి విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు సహకరించాలంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటే మీ తమ్ముడిని చదివించడమో, వాడిని మంచి మార్గంలో పెట్టడమో, వాడు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వాడిని సరైన మార్గంలో పెట్టడం వల్ల కుజుడు యాక్టివేట్ అవ్వడం వల్ల మీకు భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి, మానసిక ధైర్యం కలుగుతుంది, మంచి సంతానం కలిగే అవకాశం అది ఉంటుంది. సో అలాగే మరి బుధుడు మరి మీ యొక్క చిన్న చెల్లెలు కానీ అలాగే మీ చిన్న కుమార్తె కానీ దానికి బుధుడు కారకత్వం వహిస్తూ ఉంటారు. ఈ విధంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా మీ యొక్క ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని ఇస్తారు. ముఖ్యంగా రాహు కేతువు మీ తండ్రి గారిని సేవించడం వల్ల, తాతగారిని సేవిస్తే రాహు, తల్లిగారి యొక్క తండ్రి గారిని సేవిస్తే కేతువు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీరు ఎక్కడికో వెళ్లకుండా మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటూ, ముఖ్యంగా వృద్ధులకి చిద్దుగా సేవ చేసి, సేవ ఏమక్కర్లేదు, వాళ్ళు ఒకసారి పలకరించి వాళ్ళకి ఏమైనా కావాలో అడిగి కావాలని మందులే తెచ్చి పెడితే వాళ్ళ డబ్బులతో అనుకోండి, కంపల్సరీగా శని భగవానుడు సహకరించి మీ యొక్క జీవన విధానానికి మంచి మార్గం చూపడం జరుగుతుంది. ప్రస్తుతం దీన్ని మించిన రెమెడీ అయితే ఏది ఉండదు. మీరు వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టడం కన్నా మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ముందు జాగ్రత్తగా చూస్తే మంచిది. నా దగ్గరికి వచ్చినటువంటి ఇప్పటిదాకా నేను చూసినటువంటి సుమారు అనేక వేల జాతకాలు, ఒక 70-80 వేల జాతకాల్లో సుమారుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని ఏ ఆశ్రమంలోనో అక్కడెక్కడో పెడతారు. మన దగ్గరికి వచ్చి మా అబ్బాయి నన్ను బాగా చూసుకుంటాడండి, మా అమ్మాయి నన్ను బాగా చూసుకుంటుందని అడుగుతూ ఉంటారు. ఇది ఎంతవరకు సబబో మీరే ఆలోచించండి. స్వస్తి.